మనం ఎప్పుడూ అంటూ ఉంటాం, ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతున్నాయి. ఇంట్లో ఆరోగ్యం బాగుండట్లేదు అని. అసలెందుకు? మనం సంపద కోసం పూజ గదిలో దీపం పెడతాం. కానీ మన పెద్దలంటారు, ఇంట్లోకి లక్ష్మి అన్నపూర్ణాదేవి రూపంలో వంటిల్లు నుండి వస్తుంది అని. మన కిచెన్ మన ఇంటి అబండెన్స్ అంటే సమృద్ధికి సింబల్. కానీ మనం తెలియకుండా ఆ వంటింట్లోనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి మన సమృద్ధిని బ్లాక్ చేస్తాయేమో. హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం మన వంటింట్లో ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడని 5 ముఖ్యమైన వస్తువులు అండ్ దాని వెనక ఉన్న ఎనర్జీ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. బియ్యం డబ్బా. మనం మోడర్న్‌గా అయిపోయి కావాల్సినప్పుడు ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. కానీ మన పెద్దలు ఎప్పుడూ బియ్యం డబ్బాని పూర్తిగా ఖాళీగా ఉంచేవారు కాదు. ఎందుకంటే బియ్యం అనేది ధాన్యం. అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. అది మన సస్టెనెన్స్ అంటే మనల్ని బ్రతికించే శక్తికి సింబల్. ఎప్పుడైతే ఆ డబ్బా పూర్తిగా ఖాళీ అవుతుందో అది యూనివర్స్‌కి నా దగ్గర ఏమీ లేదు అనే ఒక స్కేర్సిటీ అంటే కొరత సిగ్నల్‌ని పంపిస్తుంది. ఆ డబ్బా పూర్తిగా ఎంప్టీ అవ్వకముందే కింద కొంచెం ఉన్నప్పుడే కొత్త బియ్యంని నింపాలి. ఇది నా ఇల్లు ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది అనే అబండెన్స్ మైండ్‌సెట్‌ని క్రియేట్ చేస్తుంది. రెండవది ఉప్పు డబ్బా. మనం సాల్ట్ అయిపోతే అప్పటికప్పుడు ప్యాకెట్ కొనుక్కొస్తాం. కానీ ఉప్పు డబ్బాని ఎప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. మన శాస్త్రం ప్రకారం ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం. ఎందుకంటే లక్ష్మీదేవి లాగే ఉప్పు కూడా సముద్రం నుండి వస్తుంది. అందుకే ఉప్పుని కింద పడనివ్వకూడదు, చేతికి ఇవ్వకూడదు అంటారు. ఇంకా ఉప్పుని నెగెటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంది. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంది అంటే ఇంట్లో లక్ష్మి కళ తగ్గిపోతుంది అని, నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది అని నమ్మకం. బియ్యం లాగే ఉప్పు డబ్బా కూడా పూర్తిగా అయిపోకముందే రీఫిల్ చేయాలి. మూడవది పసుపు డబ్బా. వంటింట్లో పసుపు డబ్బా. ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. పసుపు అనేది మంగళకరం. ఇది ఆరోగ్యానికి, శుభంకి సింబల్. పసుపు డబ్బా ఖాళీగా ఉంది అంటే ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి అని, ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే పెద్దలు నమ్ముతారు. ఇది ఆరోగ్యం అనే సంపదని రిప్రజెంట్ చేస్తుంది. పసుపు డబ్బాని కూడా ఎప్పుడు నింపి ఉంచాలి. నాలుగవది పొయ్యి. మనం రాత్రంతా వంట చేసి అలసిపోయి ఆ పొయ్యిని అలాగే మురికిగా వదిలేసి పడుకుంటాం. పొద్దున్నే క్లీన్ చేద్దాంలే అని. పొయ్యి అనేది అగ్నిదేవుడి స్థానం. అగ్ని అనేది మన ఆరోగ్యం. రాత్రంతా దానిని మురికిగా వదిలేయడం అంటే అగ్నిదేవుడిని అవమానించినట్టే. ఇలా ఉంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి అని, ఇంకా రాత్రి వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు వంటిల్లు అంతా మురికిగా ఉంటే ఆ నెగెటివ్ ఎనర్జీకి తను బయటకి వెళ్ళిపోతుంది అని గట్టిగా నమ్మకం. పడుకునే ముందు 5 నిమిషాలైనా సరే పొయ్యిని క్లీన్ చేసి పడుకోవాలి. ఐదవది వాలెట్ ఆర్ పర్స్. మనం ఎక్కడి నుండైనా బయట నుండి రాగానే డబ్బుల పర్స్‌ని తీసి కిచెన్ కట్టా మీద పడేస్తాం. అంటే కిచెన్ కౌంటర్ మీద పెడతాం. ఇది చాలా కామన్ మిస్టేక్. కిచెన్ కట్ట మీద అగ్ని ఉంటుంది, నీరు ఉంటుంది. ఈ 2 ఎనర్జీస్ చాలా చంచలమైనవి. డబ్బుని తీసి ఆ అన్‌స్టేబుల్ ఎనర్జీ దగ్గర పెట్టడం వల్ల డబ్బు కూడా అన్‌స్టేబుల్‌గా తయారవుతుంది అని నమ్మకం. అంటే డబ్బు అగ్నిలో కలిసినట్టు లేదా నీళ్ళల్లో కొట్టుకుపోయినట్టు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి అంటారు. మీ పర్స్‌ని ఆర్ వాలెట్‌ని ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న చోట, పూజ గదిలో కానీ లేదా మీ బెడ్‌రూమ్‌లో ఒక క్లీన్ ప్లేస్‌లో కానీ పెట్టాలి. సో చూసారా? ఈ 5 విషయాలు మూఢనమ్మకాలు కావు. ఇవి మన మైండ్ సెట్‌ని చేంజ్ చేసే ప్రిన్సిపల్స్. ఒక నిండు వంటిల్లు, ఒక నిండు కుటుంబానికి సింబల్. బియ్యం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, పసుపు ఉంటే శుభం ఉంటుంది, ఉప్పు ఉంటే లక్ష్మి ఉంటుంది. ఈ 5 వస్తువులని ఎప్పుడు నిండుగా ఉంచడం వల్ల మనం యూనివర్స్‌కి మన ఇల్లు ఎప్పుడూ సమృద్ధితో కళకళలాడుతుంది అనే పాజిటివ్ సిగ్నల్ పంపిస్తున్నాం. ఈ నమ్మకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు వీటిలో ఏం పాటిస్తారు? కింద కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్స్.